హృదయపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు కుటుంబారాధన చేసుకోవటం ద్వారా బిడ్డలకి ప్రార్థన అలవాటు అవుతుంది. ఆ ప్రార్థన దేవుడు మన కుటుంబం చుట్టూ, బిడ్డల చుట్టూ కంచెగా ఉంచబోతూ ఉన్నారండి. అలానే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆమేన్. ఎవరండి ధన్యులు? హృదయ శుద్ధి గలవారు. ఎవరైతే హృదయాన్ని శుద్ధీకరించుకుంటారో వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉందో, ఏ చెడ్డ ఆలోచన ఉందో, చెడ్డ తలంపు ఉందో అవన్నీ మనము విడిచిపెట్టినప్పుడు మనము దేవుణ్ణి చూడగలుగుతామండి. ఏ విధముగా మనము దేవుని చూస్తాము అంటే మనము వాక్యములో నుంచి దేవుని చూడగలుగుతాము. ఏ విధముగా అంటే మనము హృదయాన్ని శుద్ధీకరించుకున్నప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి, వెలిగించబడతాయి. అప్పుడు మనము వాక్యములో నుంచి దేవుని చూడగలుగుతూ ఉంటాము. అంతేకాకుండా దేవుడు మన హృదయాన్ని శుద్ధీకరించుకున్నప్పుడు ఆయన మనల్ని దర్శించబోతూ ఉన్నారు. దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మనము దేవుణ్ణి చూస్తూ ఉంటాము దర్శనాల్లో, కళల్లో. కాబట్టి మనకి దేవునికి వ్యతిరేకమైనది మన హృదయంలో ఏముందో అవన్నీ మనము తొలగించుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకున్నప్పుడు ఏ చెడ్డ ఆలోచనకి, చెడ్డ తలంపుకి కూడా మన హృదయంలో చోటు ఉండదండి. అంతేకాకుండా వాక్యము అగ్ని వంటిది. కాబట్టి మన హృదయంలో ఏ చెత్త ఉందో, దేవునికి వ్యతిరేకమైన ఏ చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు ఉందో, ఏది ఉందో దేవునికి వ్యతిరేకమైంది, దేవునికి ఇష్టం లేనిది, ఆ వాక్యమైన అగ్ని చేత అది కాల్చివేయబడుతుంది. కాబట్టి హృదయము శుద్ధీకరించబడుతుంది. మనము వాక్యాన్ని విని విడిచిపెట్టేవారంగా కాకుండా ఆ విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకోవడం వల్ల మన హృదయము శుద్ధీకరించబడుతుంది. మనము శుద్ధ హృదయము కలిగి ఉన్నప్పుడు మనము దేవుణ్ణి చూడగలుగుతాము. కాబట్టి మన హృదయాన్ని శుద్ధీకరించుకుందామండి. దేవుని యొక్క దర్శనాలు పొందుకుందాము, దేవుని యొక్క కృపని మనము పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, ఎవ్వని బిడ్డల చుట్టూ ఇస్తున్నాములు అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి ఇస్తున్నాములు ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ఎవ్వని బిడ్డలకి ఇస్తున్నాములు మంచి భవిష్యత్తు వచ్చునుగాక. ప్రయాణమే వెళ్తున్న వస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని